గిరిజన తండాల్లో సాగు చేసుకున్న పోడు భూముల రైతులకు అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు గాంధారి మండలం, అటు మాచారెడ్డి మండలం, ఇటు నిజామాబాద్ రూరల్ మండలాల్లో ఫారెస్ట్ అధికారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి తెలుసుకోవచ్చు. మొత్తంగా ఇటీవల కాలంలో పూర్తిగా ఫారెస్ట్ అధికారులు రైతులపైన దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. సాగు చేసుకున్న పోడు భూములకు సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన ఒక రైతు కర్రె చిన్న మల్లయ్య అనే రైతునికి సంబంధించి చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఆ రైతు తన పంట చేలను ధ్వంసం చేసేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను కాళ్ళ వేళ్ళ వడ్డీ వేడుకున్నా కానీ వారికి ఎలా ఎట్టగలకు ఫారెస్ట్ అధికారులు తన పంట చేలను ధ్వంసం చేసేందుకు వచ్చారు. పూర్తిగా వరి చేనుకు సంబంధించి కానీ మొక్కజొన్న చేనులకు సంబంధించి ఆ గడ్డి మందు కొడుతున్న క్రమంలో ఆ రైతు పెనుగులాడుతున్న క్రమంలో ఆ రైతు గడ్డి మందు తాగిన పరిస్థితి నెలకొంది. తమ పొలం అంతా కూడా ధ్వంసం చేస్తున్నారు, మొక్క చేను ధ్వంసం చేస్తున్నారు అని చెప్పి కర్ర చిన్న మల్లయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఏదైతే గాంధారి నుంచి కామారెడ్డి ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు తరలించిన పరిస్థితి నెలకొంది. కర్ర చిన్న మల్లయ్య పరిస్థితి అయితే విషమంగా ఉంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో కూడా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంట చేలు పొలం సాగు చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 70 మంది రైతులకు సంబంధించిన భూములన్నింటి కూడా గుంతలు కొట్టిన పరిస్థితి నెలకొంది. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ మండలం బైరాపూర్ గ్రామానికి సంబంధించిన ప్రకాశ్ అనే పంట చేనిది. ఈ పంట చేనును కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఇటు పంట చేలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. రూపాయి అప్పు చేసి వారందరూ కూడా పంటలు వేసుకున్నారు. పంటలు వేసుకున్న క్రమంలో ఇలా పంటలు ధ్వంసం చేయడంతో మనస్తాపానికి గురవుతున్నారు రైతులు. పూర్తి స్థాయిలో రైతులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే 2 రైతులు ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన కర్రె చిన్న మల్లయ్య, ఆయనతో పాటు నిజామాబాద్ రూరల్ మండలం బైరాపూర్కి చెందిన ప్రకాష్ అనే 2 రైతులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూడొచ్చు ఫారెస్ట్ అటవీ శాఖ అధికారుల అలసత్వము, అటవీ శాఖ అధికారుల అతి ఉత్సాహం వల్లనే రైతులు పంటలు వేసుకున్నారు. అంటే అతి ఉత్సాహం అంటే అలసత్వం అంటే ముందుగా రైతుల నుండి కొంత డబ్బులు తీసుకుంటారు ఫారెస్ట్ అధికారులు. డబ్బులు తీసుకొని పంటలు వేసుకోండిలే ఏం కాదని చెప్తారు. కానీ ఫారెస్ట్ కింద అధికారులకు పై అధికారుల నుండి ఒత్తిడి రావడంతో ఏకంగా ఈ పంటలు ధ్వంసం చేసేందుకు వస్తున్న పరిస్థితి నెలకు. అందులో భాగంగానే ఇటు నిజామాబాద్ రూరల్ మండలం కానీ అది గాంధారి మండలం సీతాపల్లికి చెందిన రైతులపైన ఇలా దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. పంటలని ధ్వంసం చేసే పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రైతులను పంటలు వేసుకున్న రైతుల దగ్గర పంట ధ్వంసం చేస్తున్న క్రమంలో రైతులు మీరు మందు తాగండి చావండి మాకెందుకులే అన్న నేపథ్యంలో రైతులు ఏం చేయాలో తోచలేని పరిస్థితుల్లో ఏదైతే ఫారెస్ట్ అధికారులు తీసుకొచ్చిన రౌండప్ గడ్డి మందుని వీరు సేవించి ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. ఫారెస్ట్ అధికారులు అతి ఉత్సాహం వల్లనే పంటలు ధ్వంసం చేయడం, ఈ రైతులకు వేసిన రూపాయి అప్పు తెచ్చి పంటలు వేసుకుంటున్న క్రమంలో మేము ఏం చేయాలి, మాకున్న ఆధారమే ఇది, దీనివల్ల మేము నష్టపోతున్నామని చెప్పి తెలుసుకొని రైతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్న ఘటనలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి. పొట్టకూటి కోసం గిరిజన తండాల్లో జీవనం సాగిస్తున్న ఈ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో వారి జీవన విధానం వ్యవసాయం, ప్రధానంగా వ్యవసాయం చేసుకుంటూ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు, హక్కుపత్రాలు అందజేశారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు మాకు ఆ పట్టా ఇవ్వకపోవడంతో మేము గత 20-30 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ప్రకాష్ అనే వ్యక్తి ఏదైతే తన పంట పొలాలు సాగు చేసుకున్న పంట పొలం ఇది, ప్రకాష్ సంబంధించిన మొక్కజొన్న చేనులో అటవీ శాఖ అధికారులు పూర్తిగా వచ్చి గడ్డి మందు కొట్టి పంటను నాశనం చేశారని మనస్తాపానికి గురై ఆ ఫారెస్ట్ అధికారులు తెచ్చిన అదే గడ్డి మందును ఆయన సేవించిన నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దానికి అంతటికి సంబంధించి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. ఫారెస్ట్ అధికారులు నన్ను సాగు చేసుకోమన్నారు. గత 20-30 సంవత్సరాలుగా గతంలో ఉన్న అధికారులందరూ కూడా సాగు చేసుకోమన్న నేపథ్యంలో నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. చిన్న కుటుంబం, నాకు ఎక్కడ కూడా పట్టా భూమి లేదు, గుంట కూడా పట్టా లేదు. 2
కూతుర్లు ఉన్నారు, నేను ఏదైతే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను అంటున్నాడు. అయితే ప్రకాష్కి సంబంధించిన బంధువులు ఉన్నారు ఇక్కడ, వారిని అడుగుదాం. చెప్పండి, ఇది ప్రకాష్ ఏమవుతాడు మీకు? అల్లుడు అవుతాడు. ఏమైంది అసలు ప్రకాష్కి? ప్రకాష్కి ఏం కాలేదు సార్, కానీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం మందు కొట్టేసారు. దేనికి? మక్కకు మందు కొట్టేసిన బతిమిలాడాం అంతా చేసినాం మేము. ఫారెస్ట్ వాళ్ళకు కాలు పట్టినాం, గద్వ పట్టినాం, అంత పట్టాం కూడా ఏమో ఈయన లేవాళ్ళు మొత్తం కొట్టుడు అని మొత్తం కొట్టేసిరు అన్న సార్. ఎన్ని రోజులు సాగు చేయబట్టి? ఈ సాగు చేయబట్టి 20-30 సంవత్సరాలు అవుతుంది. మన ఏంటంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఇది. కానీ ఇప్పుడు దాకా ఎవరు ఏమన్నా కానీ ఈసారి ఏంటంటే మన అటవీ శాఖ వాళ్ళు వచ్చి ఏమో బతిమిలాడినా కూడా విడిచిపెట్టకపోయింది, మొత్తం కొట్టేసారు ముందు. అంటే మీకు గతంలో పట్టాలు ఇవ్వలేదా? సాగు హక్కుపత్రాలు ఇవ్వలే, ఇస్తామని అన్నారు, ఇస్తామని ఇవ్వలే. కేసీఆర్ ప్రభుత్వంలో సాగు చేసేడానికి సర్వేకి వచ్చిర్రు సార్, వచ్చిర్రు 3-4 సార్లు సర్వే చేసిరు. 3-4 సార్లు సర్వే చేసినా కూడా ఇవ్వలే. పట్ట ఉన్నదని రెడీ అని చెప్పిరు, ఇక ఇవ్వలే. ఎందుకోసం ఇవ్వలేదు? ముప్పు గ్రామం కింద ఉన్నదని ఇవ్వలే. ముప్పు గ్రామం ఇవ్వలేదు. మరికొంతమంది బంధువులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏంది మీ మక్క చేను ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తుండవు ప్రకాష్? ఇది ఎన్ని రోజుల నుండి గతంగా ఒక 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే ఇది మన ఫారెస్ట్ అధికారులు లో బతిమిలాడినాం, కాళ్ళ మీద పడ్డాం, అయినా కూడా ఆయన ఊకోలే. తర్వాత ఏం చేసిండంటే మందు కొడతామని చెప్పిండు. ఈడదాకా వచ్చి ఆయన పురుగుల మందు తాగి మళ్ళీ దాంతో భయపడి వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. అదే ఏంటంటే మేము ఫస్ట్ బతిమిలాడినాం, పోలే. తర్వాత పురుగుల మంది తాగినప్పుడు వెళ్ళిపోయిండ్రు. దాని ద్వారా ఏం చేసిండంటే అధికారులు పురుగుల మంది మన ఫారెస్ట్ అధికారులు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ఫారెస్ట్ అధికారుల నుంచి ఏమన్నారంటే పురుగుల మంది తాగి చచ్చిపో వాళ్ళే అన్నారు. దాని ద్వారా వాడు తాగేసిండు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. దానికోసం మొక్కజొన్న గతంగా ఒక 20 సంవత్సరాల నుంచి పంట వేస్తున్నాడు వాళ్ళు. ఫారెస్ట్ అధికారుల నుంచి ఎప్పుడు చూసినా లొల్లే. నువ్వు చెప్పు, అసలు ఏం జరుగుతుంది ప్రకాష్కు? భూమి మొత్తానికి చూసుకోవచ్చు, ప్రకాష్కి సంబంధించిన భూమి ఇది. గత 20-30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాం. సాగు చేసుకున్న క్రమంలో ఫారెస్ట్ అధికారులు అయితే ఇక్కడికి వచ్చి ఏదైతే పంట చేలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నంలో నేను అడ్డుకున్న నేపథ్యంలో కూడా పూర్తిగా వాళ్ళు ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యారని చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులు సాగు చేసుకున్న పోడు భూముల రైతులపైన దౌర్జన్యానికి పాల్పడుతున్న పరిస్థితి తెలిసిందే. ఇదే పరిస్థితి కొనసాగుతే రానున్న రోజుల్లో ఈ తండాల్లో గిరిజన గూడాల్లోకి ఫారెస్ట్ అధికారులు రావడం అయితే కష్టమవుతుందనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఫారెస్ట్ పోడు భూములు సాగు చేసుకున్న రైతులకు గతంలో పట్టాలు హక్కుపత్రాలు అందజేసింది. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో హక్కుపత్రాలు ఇచ్చేందుకు కూడా సర్వేలు చేశారు, కానీ పూర్తి స్థాయిలో వారికి హక్కుపత్రాలు రాలేదు. దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూర్తి స్థాయిలో తమ పంట చేనులకు సంబంధించి హక్కుపత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి రైతాంగం కూడా ఎన్నో రోజులుగా గిరిజన తండాల్లో సాగు చేసుకున్న భూములకు ప్రభుత్వం హక్కుపత్రాలు ఇస్తామని సర్వే చేసింది, కానీ మాకు ఇప్పటికి కూడా రాలేదు. మా గ్రామం ముంపు గ్రామం కింద ఉండడం వల్ల మాకు ఈ హక్కుపత్రాలు రాలేదని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఏదైతే ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వము సాగు చేసుకున్న రైతులందరికీ కూడా హక్కుపత్రాలు ఇస్తే వారు సాగు చేసుకునే అవకాశం. వారి జీవన విధానం గిరిజన తండాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వారికి పిల్లలు ఉన్న నేపథ్యంలో మాకు ఇదే జీవన ఆధారం. దీనివల్ల మా పంట చేలలో మందు కొట్టడం వల్ల మేము నష్టపోతాము, మాకు ఇబ్బందులు అవుతాయని చెప్పి ప్రకాష్ వేడుకున్నా కానీ ఎట్టకేలకు వదలకపోవడం, దానికి అంతకు సంబంధించి పంట చేను ధ్వంసం చేశారు ఫారెస్ట్ అధికారులు. అందువల్లనే ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఎన్నో ఏళ్ళుగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఏదైతే ప్రభుత్వము పోడు పట్టాలు ఇస్తామని చెప్పింది, హక్కుపత్రాలు ఇచ్చింది, ఆ పోడు భూములన్నీ కూడా మేము సాగు చేసుకుంటున్న క్రమంలో ఫారెస్ట్ అధికారులు వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ప్రకాష్ తన పంట పొలం ఏదైతే పొలం వేశాడో దానికి సంబంధించిన మొక్క చేనుకు సంబంధించి వేసిన దాంట్లో ఫారెస్ట్ అధికారులు రౌండప్ గడ్డి మందు కొడుతున్న క్రమంలో నా పంట చేను అంతా చెడగొడుతున్నారనే ఉద్దేశం మీద వారు తెచ్చిన మందునే ప్రకాష్ దాన్ని తీసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రకాష్ మనతో ఉన్నాడు. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ప్రకాష్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పంట చేసుకుంటున్నాడనే అంశానికి సంబంధించి ప్రకాష్ని అయితే పూర్తిగా మాట్లాడిద్దాం. అసలు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి తన వ్యవసాయ భూమి సాగు చేస్తున్న పరిస్థితి ఉంది, ఫారెస్ట్ అధికారులు ఎప్పుడెప్పుడు వచ్చి ఆయనని ఇబ్బంది పెడుతున్నారో, అసలు ఎందుకు తనను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వచ్చింది, ఎన్నో ఏళ్ళుగా మేము వ్యవసాయం చేసుకున్నామని చెప్తున్న
ప్రకాష్నే ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ప్రకాష్ ఎందుకు మనస్తాపానికి లోనయ్యాడో, ఎందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ పరిస్థితి నెలకొంది. ప్రకాష్ని అయితే అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ చెప్పండి, అసలు ఏం జరిగింది? సార్ నేను ఆ భూమి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటి నుంచి నాకేమనలేరు సార్ ఇప్పటిదాకా. లాస్ట్ ఇయర్ కూడా వేసిన సార్, నేను పంట వేసినప్పుడు ఏమనలేరు. ఆ పంట చేతికి వచ్చినప్పుడు వాళ్ళు మనిషికి 30-40 కంకలు ఇరుసుకొని కాల్చి తినేవాళ్ళు సార్ వాళ్ళందరూ వచ్చి. ఆ బద్రి సార్ అనే సారు ఆయన మొత్తం పొద్దున 6 గంటలకు వచ్చి ఒక 30-40 కంకలు డైలీ బండిలో వేసుకుపోయాడు, పిల్లలు తింటారని ఫోన్ సార్ అనేవాడిని సార్. ఏమనలేదు. ఇప్పుడు కూడా పంట వేసిన సార్, ఫస్ట్ దునిపించిన. అయితే ఏమన్నాడు మన బషీర్ సార్ అని సేరిదార్ సార్ ఏమన్నాడు అంటే, ప్రకాష్ ఇప్పుడు దునిపేయకు, ఇప్పుడు వర్షం కూడా పడలేదు కదా, ఇప్పుడు దునిపేయకు, మీ ఏరియా మొత్తం దున్ని పంట వేసేసిన తర్వాత లాస్ట్కు వేసుకోమని చెప్పింది సార్. అయితే అందరు వేసుకున్న తర్వాత లాస్ట్కి దునిపించి వేయించిన సార్. నేను పంట వేపిస్తే ఇప్పుడు వచ్చి మొత్తం మందు కొట్టేస్తారు సార్. అందులో మందు కొట్టేస్తే నేను అన్నా సార్, నేను మా భార్య ఇద్దరం ఉన్నాం సార్ చేనులో. వాళ్ళు ఒక 30-40 మంది వచ్చారు సార్. అలా వచ్చి మందు కొట్టేసరికి అలా పంపులు పట్టుకున్నా సార్. నేను సార్ మక్కకు మందు కొట్టకూడదు సార్, దండం పెడతా సార్, పైసలన్నీ వడ్డీకి తీసుకొచ్చి పెట్టినా సార్. నాకు అర్ధ గుంట కూడా భూమి పట్టలేదు సార్. మొత్తం దీని మీదనే బతుకుతున్నా సార్. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు, 2 మగ పిల్లలు ఉన్నారు సార్. నాకేం లేదు సార్. ఈ భూమి ఇడిచిపెట్టితే నేను చచ్చిపోవాల్సి వస్తుంది సార్, నాకు ఏం లేదు సార్ అని బతిమిలాడినా సార్. వినలేరు సార్. వినకపోతే మన బషీర్ సార్ అని ఇంకో సార్ నల్లగా ఉంటాడు, పొడుగు ఉంటాడు, మంచి సెక్షన్ ఆఫీసర్ అట. అంటే ఇద్దరు నా చెయ్యి వెనక ఆంపేసిరు సార్. వెనక ఆంపేసి బషీర్ సార్ అని ఇక్కడ కొట్టింది సార్. నాకు బషీర్ సార్ ఇక్కడ కొట్టింది సార్. కొట్టి జీబ్లో వేసేసారు సార్. జీబ్లో వేసేసినాక నాకేమన్నారు సార్, నేనన్నా సార్ మా అక్కకు మందు కొట్టకూడదు సార్, మీకు దండం పెడతా సార్, నాకైనా చంపేరి సార్ అని అన్నా సార్. నాకైనా చంపేరి సార్ అని నేనంటే ఆ బషీర్ సార్ ఏమన్నాడంటే, సార్ నేనెందుకు చంపాలరా నీకు, మందు తాగిసావు, మా దళిద్రి వెళ్ళిపోతుంది, మందు తాగిసావు అన్నాడు సార్. అందుకని మందు తాగినా సార్ నేను. ఓకే, నీకు ప్రభుత్వము ఎప్పుడైనా సరే మీకు పోడు పట్టాలు దున్నుకోవాలని చెప్పి ఎప్పుడైనా మీ భూమి సర్వే చేసిరా, ఎప్పుడైనా హక్కు పత్రాలు ఇచ్చిరా మీకు? మాకు అప్పుడు చేసిరు సార్. అది ఎఫ్ఆర్ఓ నంబర్ కూడా వచ్చింది సార్. అక్కడ సర్వే నెంబర్ అయింది, ఎఫ్ఆర్ఓ నంబర్ వచ్చింది సార్. అది మాకు కూడా పట్టాలు కూడా ఇస్తామని చెప్పిరు సార్ అప్పుడు బాజిరెడ్డి సార్ ఉన్నప్పుడు. అది ఏమైందంటే, మీరు అది ఉప్పు ప్రాంతం కింద అని ఏం చెప్పలేరు సార్. మాకు అందరికి ఇచ్చిరు, మా ఏరియాకి ఇవ్వలేరు సార్. అదే సార్. అంటే మీకు వస్తాయని చెప్పి సర్వే చేసుకోపోయారు సార్. సర్వే చేసుకోపోయారు. అది ఎఫ్ఆర్ఓ నంబర్ ఉన్నది సార్. అది ఫారెస్ట్ డిపార్ట్మెంటే చేసిరు. ఈ బద్రి సార్ అని ఉన్నాడు, ఈ సారే చేసింది సార్. ఇంతకుముందు మన చంద్రప్రకాష్ సార్ ఉండే సార్. ఆ సార్ ఉన్నప్పుడు నేను అందులో పంట వేసిన. అయినా కూడా అడిగినా సార్, నువ్వు ఉన్నప్పుడు పంట వేసిన అంటే ఆవు ప్రకాష్ వేసినావు అని కూడా అంటుండు సార్. ఇప్పటికి మొత్తం మందు కొట్టేసిరు సార్. మొత్తం మాడిపోయిందట. నేనైతే హాస్పిటల్లో ఉన్నా. మా వాళ్ళు చెప్పారు మొన్న వచ్చి, మొత్తం ఎండుకోపోయింది కథం అని అంటున్నారు సార్. నాకు భూమి కావాలా సార్. నా పంట అయితే పోయింది సార్. నాకు నా భూమి కావాలి. అది ఆ భూమి లేదంటే నేను ఎక్కడైనా చచ్చిపోమంటే చచ్చిపోతా. వాళ్ళు ఏం చెప్పమంటే అది చచ్చిపోతా సార్. నాకు అద్దె వాళ్ళకు సర్వే కూడా చేసుకోమనండి సార్. నాకు కానీ, మా నాన్నకు కానీ, మా తాతకు కానీ ఒక్క అర్ధ ఎకరం కూడా భూమి పట్ట ఉన్నదని అంటే సార్, అర్ధ ఎకరం పట్ట కూడా వెళ్ళింది అనుకో మా పేరు మీద, నేను ఆ భూమి ఇడిచిపెట్టేస్తాను సార్. నేను బతుకుతున్నానే ఆ భూమి మీద. నా భూమి ఏం లేదు సార్. వాళ్ళ భార్య ఉంది, ప్రకాష్ భార్య. అమ్మా ఇక్కడ చెప్పండి అక్క, ఏమైందమ్మా? మీకు ఏమైతాడు ఈయన? అక్క తమ్ముడు అవుతాడు. ఏం జరిగింది మీ తోట? ఏం జరిగింది ఇక అది మందు కొట్టిండ్రట, మక్కలా వేసింది. అది మస్తు వద్దులే పంట చేస్తుండు, 10-15 సంవత్సరాలు అయిపోయాయి. అప్పుడు చెప్పలేరు. ఇప్పుడు వచ్చి ఏమో మీరు గుట్ట భూమి ఉన్నది, ఇప్పుడు ఎందుకు వస్తుండ్రు అని చెప్పిండ్రు. మరి అప్పుడు నేను చెప్పేడుతుండే కదా, అప్పుడు చెప్పలేరు. ఇప్పుడు చెప్పిండ్రు. అప్పుడు చెప్తే సుఖం మేము వేయకపోతుండే కదా, చేసుకో అంటే చెప్పిండ్రు. ఇప్పుడేమో అదంటే మందు తాగిండు, చచ్చిపోతే ఎట్లా చేయాలి మరి? మాకు పట్టలేదు, ఏమి లేదు, కైకిలు చేసి బతుకుతున్నాం. తోడం గుట్టదేమో తీసుకొని అందరు చచ్చిపోతాం సార్ మేము. మా వదిన సుఖ. ఎక్కడుంది మీ భార్య? ఎక్కడుంది? మా భార్యకు కొట్టిరు సార్. నిజంగా అంటే చెప్పాలంటే మేము చెప్పేది కాదు, మీరు పోయి చూస్తామంటే చూడరు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది సార్. ఆమెకు రక్తం వెళ్ళింది, ఇంత చీరేసిరు సార్. బేహోస్ అయి పడ్డది ఆమె.
ఆయన మన బషీర్ సార్ ఏం లేదు యాక్షన్ చేస్తున్నారని అంటుండట సార్. మరో బంధువు ఉన్నారు, వారిని అడుగుదాం అసలు ఏంది పరిస్థితి, అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి. చూడండి, ఏమవుతాడు అసలు మీకు? మా బావనే సార్, మా అత్తమ్మ కొడుకే. చాలా రోజుల నుంచి చేస్తున్నాడు అతను, 2000 నుంచి చేస్తున్నాడు పోడు భూమి. అతనికి ఒక ఎకరం లేదు, 300 కూలి చేస్తేనే అతను పొట్టగడు వస్తుంది. ఆ భూమికి ఏమో మస్తు రోజుల నుంచి చేసినప్పుడు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అది గడ్డి మంది కొడుతున్నారు. మస్తు సార్ బతిమిలాడిందంట. బతిమిలాడినా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నీతో ఏమైతే అంత తాగి చచ్చిపోతే చచ్చిపో అని కూడా చెప్తున్నారంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి సర్వే కూడా చేసిర్రు. అప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోడు భూములు ఇస్తామని చెప్పేసి సర్వే 3-4 టైమ్స్ చేసిర్రు వాళ్ళు కూడా. చేసిన తర్వాత కూడా అప్పటికి ఏమనలే. ఇప్పుడు నిన్న మొన్న నుంచి వచ్చి అది కాదు చేయొద్దు అడవి భూమి అని చెప్పేసి చెప్పారు. అది యాక్చువల్గా పట్ట వచ్చేది. అది ఏంటంటే ఇప్పుడు ముప్పు ప్రాంతం అని చెప్పేసి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేస్తారు, అది ఆపేసిర్రు. ఇప్పుడు ముప్పు ప్రాంతం అని చెప్పేసి అవి పట్టాలు ఆగిపోయినాయి. దాని ద్వారా ఇట్లా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, ప్రకాష్కి సంబంధించిన భూమి సాగు 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నాం అని చెప్తున్నారు. గతంలో ఉన్న ఫారెస్ట్ అధికారులు కూడా మీరు సాగు చేసుకుంటున్నామంటే సాగు చేసుకోండి అని చెప్పిన క్రమంలో అయినప్పటికీ కూడా మాకు గత ప్రభుత్వ హయాంలో భూమి ఆర్ఎఫ్ఓ సర్వే నెంబర్ వచ్చింది. అప్పుడు ఆర్ఎఫ్ఓ సర్వే నెంబర్లో మా భూములన్నీ కూడా సర్వేలు చేసి మాకు పట్టా నెంబర్ కూడా ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో మేము ఏదైతే భూములు సాగు చేసుకున్న క్రమంలో ఆ ఫారెస్ట్ అధికారులు ప్రతినిత్యం మా చేనులోకి వచ్చి ఏదైతే మక్క చేను వేసినప్పుడు మక్క చేనులు ప్రతిరోజు తెంపుకొని తినేవారని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఫారెస్ట్ అధికారులు కావాల్సుకొని నన్ను మందు తాగు అనడం వల్లనే నేను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. నాకు 2 ఆడపిల్లలు, నా భార్యని కూడా కొట్టారని చెప్పి ప్రకాష్ అయితే చెప్తున్నాడు. మొత్తానికి ఏదైతే 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో ఫారెస్ట్ అధికారులు ఒక్కసారిగా వచ్చి పంట చేనులను ధ్వంసం చేయడం చాలా బాధాకరం. పెట్టిన పెట్టుబడి అంతా కూడా పోతుంది. నాకు ఒక గుంట కూడా పట్టా భూమి లేదు, ఈ భూమి మీద నా జీవనాధారం అని చెప్పి ఆ ప్రకాష్ అయితే చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా ఇలా చేస్తున్నారు, నా భూమిని అంతా కూడా పంట చేనంతా నాశనం చేస్తున్నారు అని చెప్పి ప్రకాష్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.